తాతయ్య నా ధైర్యం. చిన్నప్పుడు నేను నా తాతయ్య గుండె నీడలోనే నిద్రపోయేదాన్ని. ఆ నిశ్శబ్ద రాత్రుల్లో ఆయన గొంతు ఒక ప్రపంచంలా ఉండేది. ఆయన చెప్పే మాటలు కేవలం కథలు కాదు, జీవితం ఎలా ఉండాలో నేర్పే అనుభవాలు. తన జీవితంలో జరిగిన సంఘటనలు చెబుతూ ప్రతి మాటలో దేవుని ఆత్మీయత నింపేవారు. అప్పుడు ఆయన నాకు ఒక్కటే నేర్పారు: ధైర్యం. ఒక ఆడపిల్లకి ముఖ్యంగా కావాల్సింది ధైర్యం అని ఆయన చెప్తూ ఉండేవారు. ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా సాధించాలి, ఎంత దూరమైనా భయపడకుండా వెళ్ళి సాధించుకుని రావాలి. అది ఆయన మాటల్లో ఒక ఉపదేశం కాదు, నా రక్తంలో కలిసిపోయిన శక్తి. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఆయన చివరి క్షణాల్లో కూడా నా కోసం ఎదురుచూపులు ఆగలేదు. నా మనోరాలు వచ్చిందా అని ప్రతి ఒక్కరిని అడిగేవారు. ఆ మాటలు విన్నప్పుడు నా హృదయం మొదటిసారి భయంతో కంపించింది. ఆయన దగ్గరకు నేను వెళ్ళిన క్షణం ఆయన చూపులు నన్ను చూసి ఒక్కసారిగా నిండిపోయాయి. అప్పుడు నాకు అనిపించింది, నా ధైర్యం ఎక్కడో కోల్పోతున్నానేమో అని. కానీ ఆయన నా చేతిని పట్టుకున్న ఆ క్షణంలో అన్నీ మారిపోయాయి. నీ ధైర్యం ఎక్కడికి పోలేదు, నా రూపంలో నీ ధైర్యం ఎప్పుడూ నీతోనే ఉంటుంది. ఆయన చివరి బోధ కూడా అదే. దేవుణ్ణి ఎప్పుడూ మర్చిపోవద్దు. దేవుణ్ణి మర్చిపోతే మనం జీవించి ఉన్నా లేనట్టే. తాతయ్య పోయారు, కానీ ఆయన ఇచ్చిన ధైర్యం నా శ్వాసలో ఉంది.